దేవేంద్రుడికి బలిచక్రవర్తికి ఒక అద్భుతమైన సంభాషణ జరిగింది. ఒకసారి ఇంద్రదేవుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, ఓ బ్రహ్మదేవ, ఒకప్పుడు బలిచక్రవర్తి మహా సంపదలతో వెలుగొందాడు కదా, ఆ బలిచక్రవర్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఓ మహేంద్ర, నీ దుష్ట బుద్ధిని నేను గ్రహించాను, కానీ అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. బలిచక్రవర్తి ఒంటెగానో గాడిదగానో ఆవుగానో ఎక్కడో ఒక చోట జీవించే ఉన్నాడు. అతనిని చంపడం ఉచితం కాదు దేవేంద్ర. అతనిని చంపనని నాకు మాటివ్వు దేవేంద్ర. అసత్యమైన దోషమునకు పాల్పడవద్దు అని అన్నాడు బ్రహ్మదేవుడు. అలాగే బ్రహ్మదేవ, మాటిస్తున్నాను, అతనిని చంపను గాని అతనితో మాట్లాడతాను అని ఇంద్రదేవుడు స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంద్రదేవుడు బలిచక్రవర్తి కోసం గాలించాడు. బలిచక్రవర్తి ఒక గాడిద రూపంలో కనిపించాడు. ఇంద్రుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ఓ బలిచక్రవర్తి, ఆనాడు లెక్కలేనన్ని ఏనుగులు నీ వెంట రాగా భద్ర గజము మీద ఎక్కి ఊరేగిన నీవు మా దేవతలను లెక్క కూడా చేయలేదు, కానీ ఈనాడు ఈ గాడిదవైపోయినావు ఎందుకో అని అవహేళనగా మాట్లాడాడు ఇంద్రదేవుడు. ఓ బలి, నాడు నీవు ఎన్నో యజ్ఞములు చేశావు కదా, మరి ఈనాడు నీ దుస్థితిని చూసి నాకు జాలిగా ఉందయ్యా. అది సరే, ఇప్పుడు నువ్వు గడ్డి పొట్టు తింటున్నావు కదా, మరి నీ పూర్వపు వైభవము నేటి దుస్థితి తలుచుకొని ఎప్పుడు కూడా దుఃఖించలేదా? ఉన్నమాట చెప్పవయ్యా, నేనేం అనుకోను గాని అని అడిగాడు దేవేంద్రుడు. హేళనగా మాట్లాడాడు దేవేంద్రుడు. దానికి బలిచక్రవర్తి ఇలా అన్నాడు, ఓ మహేంద్ర, నీకు నా వైభవము కనిపించదులే. నా సిరి సంపదలు వైభవము ఒక కొండ గుహలో దాచిపెట్టాను. అవసరం వచ్చినప్పుడు వెళ్ళి చూసి అనుభవించి వస్తుంటాను. అయినా ఇప్పుడు నీవు పెద్దవాడివి, మాలాంటి చిన్నవాళ్ల ముందు అసందర్భ ప్రేలాపనలు ఎందుకు చెప్పు, నీ దారిన నీవు వెళ్ళిపో అన్నాడు బలిచక్రవర్తి. ఆ మాటలకు మహేంద్రుడు నవ్వుతూ, అది కాదు బలిచక్రవర్తి, నీలాంటి బుద్ధిమంతులు ఈ జనన మరణ చక్రములకు అతీతులు కదా అని అన్నాడు. ఓ మహేంద్ర, ఈ లోకంలో లాభ నష్టములు, జనన మరణాలు, సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి. నేను మాత్రం వీటన్నిటికీ అనుకూలంగానే ఉంటాను. ఓ దేవేంద్ర, వీడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధిహీనుడు, వీడు బలవంతుడు, వీడు బలహీనుడు, వీడు ధనవంతుడు, వీడు పేదవాడు అనే తారతమ్యం లేకుండా యమధర్మరాజు కాలం తీరిపోగానే జీవులందరినీ సమానంగా సంహరిస్తూ ఉంటాడు కదా. ఈ విషయం తెలిసిన వాడిని కాబట్టి నా మనసులో సుఖ దుఃఖములకు చోటు లేదు దేవేంద్ర. వాటికి అతీతంగానే జీవిస్తున్నాను. ఇంద్రుడికి బలిచక్రవర్తికి మధ్య సంభాషణ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు లేదు. పార్ట్ 2 కోసం హరే కృష్ణ అని కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.